రామాయణం అరణ్యకాండ 64 సర్గ. ఇక్కడ రామలక్ష్మణులు సీతాదేవి కోసం అన్వేషించుట, శ్రీరాముడు శోకంలో మునిగి ఆ దేవి జాడ తెలపమని పశు పక్షాదుల్ని వృక్షాల్ని ఆ నదుల్ని అన్నిటినీ అడగటం, మృగముల ద్వారా సంకేతాన్ని పొందివారు దక్షిణ దిశకి వెళ్ళటం, సీతాదేవి ధరించిన పూలను ఆభరణాలను ఆమె పాద చిహ్నాల్ని గుర్తించి భగ్నమైన ఆ కవచాది యుద్ధ సాధనలు కూడా అక్కడ కనపడటంతో అవన్నీ చూసి దేవతలు సీతాదేవిని తీసుకొచ్చి ఇస్తే సరే సరి, లేకపోతే ముల్లోకాన్ని భస్మం చేయటానికైనా సరే సిద్ధము అని శ్రీరాముడు సిద్ధపడుట గురించి ఇక్కడ చెప్పబడింది. సాధీనో దీనయా వాచా లక్ష్మణం వాక్యమబ్రవీత్ శీఘ్రం లక్ష్మణానా జానీహి గత్వా గోదావరిం నదీం అపి గోదావరిం సీతా పద్మాన్యానయితుం గతా. దుఃఖానికి లోబడి ఉన్న శ్రీరాముడు లక్ష్మణుడితో, ఓ సోదర, సీతాదేవి పద్మములను తీసుకుని రావటానికే గోదావరి నదికి వెళ్ళిందేమో అని అనుకుంటున్నాను, కనుక వెంటనే ఆ నదీ తీరానికి వెళ్ళి తీసుకురా అన్నాడు. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరః నదీం గోదావరిం రమ్యాం జగామ లఘు విక్రమః తాం లక్ష్మణస్తీర్థవతిం విచిత్వా రామమబ్రవీత్. దీనంగా ఇలా చెప్పేసరికి లక్ష్మణుడు ఇంకా వేగంగా వెళ్ళగలిగాడు. శత్రు సంహార సమర్థుడైన లక్ష్మణుడు కూడా ఆ గోదావరి నది ఒడ్డుకి మొత్తం అక్కడున్న ప్రదేశాలన్నీ కూడా అన్ని తిరిగి తిరిగి చూశాడు. అక్కడ ఎక్కడా కూడా ఎంత వెతికినా సరే అక్కడ సీత కనిపించలేదు. అది మళ్ళీ వచ్చి శ్రీరాముడితో ఇలా చెప్తున్నాడు లక్ష్మణుడు. నైనాం పశ్యామి తీర్థేషు క్రోశతో నా శృణోతి మే కం ను సా దేశమాపన్నా వైదేహీ క్లేశనాశిని నహ్యహం వేద తం దేశం యత్ర సా జనకాత్మజ. అన్నా, నేనెంతగా వెతికినా సరే గాలించి గాలించి చూశాను, కానీ అక్కడెక్కడా కూడా అమ్మ నాకు కనపడలేదు. ఆమె కొరకు గట్టిగా కేకలు వేశాను కూడా, సమాధానం కూడా నాకు ఏమీ వినిపించలేదు. తను దర్శించిన వారి క్లేశములే రూపుమాపే అటువంటి వైదేహి ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో, ఆమె ఉన్న ప్రదేశం మాత్రం నేను తెలుసుకోలేకపోయాను అని. లక్ష్మణస్య వచః శ్రుత్వా దీనః సంతాపమోహితః రామః సమభేచక్రామ స్వయం గోదావరిం నదీం సా తముపస్థితో రామః క్వా సీతేత్యేవామబ్రవీత్. లక్ష్మణుడి మాటలు విని శ్రీరాముడు ఇంకా బాధతో కృంగిపోతూ ఆ లక్ష్మణుడు మళ్ళీ విచారంతో ఉన్న రాముడిని చూసి, రాముడే మళ్ళీ, ఎందుకంటే తిను బాధపడుతుంటే లక్ష్మణుడు ఇంకా బాధపడుతున్నాడు, అందుకుని రాముడే స్వయంగా గోదావరి నదీ తీరానికి వెళ్ళి మళ్ళీ ఆవిడ కోసం మొత్తం తిరిగి తిరిగి సీత 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 అంటూ ఎంత గట్టిగా కేకలు పెట్టి ఉన్నాడు, కానీ ఏమీ సమాధానం లేదు. భూతాని రాక్షసేంద్రేణ వదాహ్యేన కృతామితి నతాం శశంసు రామాయ తదా గోదావరి నది. దురాత్ముడైన రావణాసుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోయిన విషయాన్ని అక్కడక్కడ ఈ వివిధములైన ప్రాణులకు కానీ ఆ గోదావరి నదికి కానీ తెలుపలేదు. తతః ప్రాచోదితా భూత్యేహ శంసాస్మత్ తాం ప్రియామితి నతు సా అభ్యవదత్ సీతాం పృష్టా రామేణ శోచత. శ్రీరాముడికి ప్రియమైన సీతాదేవి యొక్క జాడను చెప్పండి అని అక్కడ ప్రాణులన్నిటినీ కూడా అందరినీ ప్రేరేపించి, నీకు తెలుసా నీకు తెలుసా అని శోకంలో ఉన్న రాముడు ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నాడు, కానీ ఆ గోదావరి నది మాత్రం ఆమె గురించి ఏమీ ఒక్క మాటైనా పలకలేదు. రావణస్యానా తద్రూపం కర్మాణి చ దురాత్మనః ధ్యాత్వా భయాత్తు వైదేహీం సా నదీనా సశంసతాం. దుష్టబుద్ధి కలిగిన రావణాసుడు యొక్క ఆ భయంకర రూపముని, క్రూర కర్మలను తలుంచుకుని భయపడిన ఆ నది సీతాదేవి గురించి ఏమీ పలుకనైనా పలుకలేదు. నిరాశస్తు తయా నద్యా సీతాయా దర్శనే కృతః ఉవాచ రామః సౌమిత్రిం
సీతాదర్శనకర్మితాః. సీత కనబడకపోయేసరికి ఇంకా కృషించుకుపోయి బాధలో ఉన్న రాముడు ఆమె జాడ విషయంలో ఆ నది మౌనాన్ని వహించి ఉంటే ఇంకా నిరాశకి లోబడిపోయి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. ఏసా గోదావరి సౌమ్య కించిన్న ప్రతిభాషతే కిన్ను లక్ష్మణ వక్ష్యామి సమేత్య జనకం వచః మాతరం చైవ వైదేహ్య వినా తామహమప్రియం. ఓ సౌమ్యుడా, ఓ లక్ష్మణ, జానకి విషయం గురించి గోదావరి నది నాకెందుకు సమాధానం ఇవ్వట్లేదు? సీత నా పక్కన లేకుండా, సీత ఎడబాటుకి లోనై నేను ఒంటరిగా ఉన్నా, నేను తండ్రులకి ఈ అప్రియమైన వార్తని ఏమని చెప్పగలను? యామే రాజ్యవిహీనస్య వనే వన్యేన జీవితః సర్వం వ్యాపనాయేచ్చోకం వైదేహి క్వను సాగత. రాజహీనుడినై వనముల్లో ఇట్లాంటి కందమూల ఫలాల్నే తింటూ జీవిస్తూ ఉన్న నన్ను సీత తన సహచర్యంతో ఈ బాధలన్నీ మర్చిపోయినట్లుగా చేసిందే. జ్ఞాతి పక్ష విహీనస్య రాజపుత్రి ముపశ్యతః మన్యే దీర్ఘ భవిష్యంతి రాత్రయో మమ జాగ్రత్తః. ఆమె సహచర్యం వల్ల నాకు బాధే అనిపించలేదు. ఆ సాధ్వీమణి ఇప్పుడు ఎలా ఉందో, ఎక్కడుందో, బంధుమిత్రులకి దూరమై, భార్యకి కూడా దూరమై, నేను ఇంకా నిద్ర పట్టకుండా రాత్రులు కూడా ఇలా దీర్ఘంగా నాకు కనపడుతున్నాయి. అంటే చాలా పెద్దగా అనిపిస్తున్నాయి, సమయం గడవనట్టుగా ఉన్నది. మందాకినీం జనస్థానం ఇమం ప్రసవనం గిరిం సర్వాణ్యానుచరిష్యామి యది సీత హి దృశ్యతే. మందాకి నదీ తీరం అందున్న ఈ దండకారణ్యం అందు, అలాగే ప్రసవనగిరి పైన కానీ, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా పదే పదే వెళ్ళిందే వెళ్ళి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. బహుశా సీత ఇంకెక్కడన్నా కనిపిస్తుందేమో అన్న ఆశతో. ఏతే మృగా మహావీర్య మామీక్షంతే ముహుర్ముహుః వక్తుకామ ఇవ హీమి ఇంగిత్యానుపలక్ష్యయే. బలిష్టములైన ఆ మృగములన్నీ కూడా మాటి మాటికి నా వైపే చూస్తున్నాయి. దీనిని బట్టి చూడగా అవి నాకు సీత జాడను చెప్పటానికి ఏదో చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని. తాంస్తు దృష్ట్వా నరవ్యాఘ్రో రాఘవః ప్రత్యువాచః క్వాసీతేతి నిరీక్షన్ వై బాష్ప సమృద్ధయా దృశ. తర్వాత పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు ఆ మృగములను చూసి సీతెక్కడా అని అడిగాడు. కన్నీరు కారుస్తూ మసకబారిన దృష్టితో మళ్ళీ ఆ తన వైపే చూస్తున్న ఆ మృగముల్ని చూస్తున్నాడు రాముడు. ఏవముక్త నరేంద్రేణ తే మృగాః సహసోస్థితాః దక్షిణాభిముఖాః సర్వే దర్శయంతో నభఃస్థానం. అయితే అవి కూడా కన్నీరు కారుస్తూ రాముడిని అలాగ దీనంగా చూస్తూ చూస్తూ రాముడు మళ్ళీ మళ్ళీ అడగగా ఆ మృగాలన్నీ వెంటనే ఆ దక్షిణ దిశకు మరలి ఆకాశం వైపు చూడటం మొదలుపెట్టాయి. మైథిలి హ్రియమానాసా దిశమ్యాం అన్వపద్యత తేన మార్గేణ ధావంతో నిరీక్షంతే నరాధీపం. అపహరణకు గురైన సీతాదేవి వెళ్ళిన దిశను అనుసరించి ఆ మార్గంలో పరిగెత్తుకుంటూ ఆ మృగములు పదే పదే వెనక్కు మరలి రావటం శ్రీరాముడి వైపే చూస్తూ ఉన్నాయి. ఏన మార్గం చ భూమిం చ నిరీక్షంతే స్మతి మృగాః పునశ్చ మార్గమిచ్చంతి లక్ష్మణేనోపలక్షితాః. తేషాం వచనః సర్వస్వం లక్షయామాస చేంగితం ఉవాచ లక్ష్మణో జ్యేష్టం ధీమాన్ భ్రాతరమార్తవాత్. ఆ మృగములు ఆ దక్షిణ దిశగా ఆకాశ మార్గంలో చూస్తూ చూస్తూ ఆ మార్గంలో ముందుకు వెళ్ళటం, మళ్ళీ వెనక్కి వచ్చి రాముని చుట్టం. దీన్ని బట్టి చూస్తే అవి సీత వెళ్ళిన మార్గాన్ని తనకి చూపిస్తున్నాయని అక్కడ లక్ష్మణుడు కూడా గ్రహించాడు. అవి చెప్పదలుచుకున్న విషయాలని సారాన్ని అర్థం చేసుకుని వెంటనే ఆర్తితో అన్నతో ఇలా అన్నాడు లక్ష్మణుడు. క్వాసీతేతి త్వయా పృష్టా యధేమే సహసోత్థితాః దర్శయంతి క్షితిం చైవ దక్షిణాం చ దిశం మృగాః సాధు గచ్ఛావహే దేవ దిశమేతాం హి నైరుతిం యది స్యాదాగమః కశ్చిత్ ఆర్యావాసాదలక్ష్యతే.
ఓ పూజ్యుడా, సీతెక్కడా సీతెక్కడా అని నువ్వు అడుగుతుంటే ఈ మృగాలన్నీ కూడా వెంటనే లేచి దక్షిణ దిశగా మార్గంలో సూచిస్తున్నాయి కనుక అన్నా, మనం ఆ రాక్షసులకు ఆలవాలమైన నైరుతి దిశకి వెళదాము. అక్కడ వెళితే ఒకవేళ సీతాదేవి కనబడవచ్చేమో, లేదా మనం కనుగొనటానికి మనకు ఉపాయమైనా కూడా ఏదన్నా దొరకచ్చేమో అన్నాడు. బాణమిత్యేవ కాకుత్సః ప్రస్థితో దక్షిణాం దిశం లక్ష్మణాను గతః శ్రీమాన్ వీక్షమానో వసుంధరాం. సరే అని తన ఆమోదాన్ని చెప్తూ శుభ లక్షణాల సంపన్నుడైన శ్రీరాముడు కూడా లక్ష్మణుడు వెంట వస్తుండగా ఆ భూతలని పరికించి పరికించి ఆ దిశ వైపుగా వాళ్ళందరూ బయలుదేరి ఎక్కడి నుంచైనా ఇంకటి ఏమన్నా కనిపిస్తుందేమో అన్నట్టుగా. ఏవం సంభాషమానౌ తౌ అన్యోన్యం భ్రాతరావుభౌ వసుంధరాయాం పతీతం పుష్పమార్గామపశ్యతాం. ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా పరస్పరం ఇట్లా మాట్లాడుకుంటున్నారు, వెళుతున్నారు. భూమిపైన దారిలో వరుసగా పడి ఉన్న పువ్వులన్నీ కూడా వాళ్ళు గమనించారు. తాం పుష్పవృష్టిం పతీతాం దృష్ట్వా రామో మహీతలే ఉవాచ లక్ష్మణం వీరో దుఃఖితో దుఃఖితం వచః. చిన్న ఆధారం దొరుకుతుందేమో అని వాళ్ళంతలాగా పసిగడుతూ పసిగడుతూ ఉంటే అక్కడ రాముడికి భూమి మీద పడిపోయిన ఆ పుష్పాలొక్క పరంపరను చూశాడు. దుఃఖానికి లోబడిపోయి లక్ష్మణుడితో మళ్ళీ ఇట్లా దీనాతి దీనంగా రాముడు మాట్లాడుతున్నాడు. అభిజానామి పుష్పాని తాని మానీహ లక్ష్మణ పీనద్దానీహ వైదేహ్య మయా దత్తాని కాననే. ఓ లక్ష్మణ, నేలపైన పడి ఉన్న ఈ పుష్పాలని చక్కగా గుర్తించు. ఇవి సీతాదేవి తన కురులలో పెట్టుకుని ఉన్నవి, అంతేకాదు వాటిని తెచ్చిపెట్టింది కూడా నేనే అన్నాడు. మన్యే సూర్యశ్చ వాయుశ్చ మేధినీ చ యశస్విని అభిరక్షంతి పుష్పాని ప్రాకుర్వంతో మమ ప్రియం. నాకు ప్రీతిని గురించటానికే సూర్యుడు వీటిని వాడిపోనివ్వలేదు. వాడిపోతే తెలీదు, అందుకే అవి ఇంకా అలాగే ఉండటం వల్ల దాన్ని గుర్తపట్టగలిగాను. అలాగే గాలి కూడా అవి ఎగరనివ్వకుండా అక్కడే ఉంచాయి. భూదేవి కూడా ఆ తరంతో దాన్ని భరించి ఉంచింది. వారు రక్షించి చుండటం వల్లనే కాబోలు ఇప్పటికీ ఇవి ఇక్కడే ఉన్నాయి, ఇలా శోభాయమానంగా ఉన్నాయి, ఇవి అవే అని గుర్తించగలిగాము అని. ఏవముక్త మహాబాహు లక్ష్మణం పురుషర్షభః ఉవాచ రామో ధర్మాత్మా గిరిం ప్రసవరణాకులం. పురుషోత్తముడైన శ్రీరాముడు ఎంతో భుజబలశాలి అయిన లక్ష్మణుడితో ఇట్లా మాట్లాడుతూ ఆ ధర్మాత్ముడు చక్కని సెలయేళ్లతో కనిపిస్తున్న ఆ ప్రసవగిరిని ఉద్దేశించి మళ్ళీ అటు చూస్తూ ఇలా అన్నాడు. కస్తి క్షితిభ్రూతాం నాదా దృష్టా సర్వాంగ సుందరి రామో రమ్యే వనోద్దేశే మయా విరహిత త్వయా క్రుద్ధో బ్రవిద్గిరిం తత్ర సింహః క్షుద్రమృగం యథా. ఓ పర్వతరాజా, నా భార్య అయిన సీతాదేవి రమ్యమైన వనముల్లో నా ఎడబాటుకు గురై ఉన్నది. ఆ సర్వాంగ సుందరిని నువ్వన్నా చూశావా? తాం హేమవర్ణాం హేమాభాం సీతాం దర్శయ పర్వత యావత్ సానూని సర్వాణి నతే విధ్వంసయామ్యహం. మృగరాజు అల్పప్రాణిపై కోపించినట్టుగా, అంటే సింహం ఎలా అయితే బలహీన ప్రాణి మీద కోపిస్తే ఎలా ఉంటుందో, ఆ రాముడు కూడా కోపానికి లోబడిపోయి, ఓ గిరివర, నేను నీ శిఖరాన్ని ధ్వంసం చేయకముందే నీ బంగారు వన్నెలతో కలకల్లాడుతున్న నా సీతాదేవి నాకు చూపించు. అంటే నాకు సమాధానం చెప్పు, లేకపోతే నిన్ను ధ్వంసం చేసేస్తాను అని తన కోపాన్ని వ్యక్తపరిచాడు. ఏవముక్తస్తు రామేణ పర్వతో మైథిలిం ప్రతి శంసన్నివ తతః సీతాం నాదర్శయత రాఘవే. ఇంతలాగా కోపాన్ని వ్యక్తపరిచిన రాముడు సీత యొక్క విరహ బాధలో కోపానికి లోబడిపోయి మాట్లాడాడు. ఆ ప్రసవరగిరి కూడా రాముడికి సీతను గురించి సమాచారం తెలుపుతున్నదా అన్నట్లుగా ప్రతిధ్వనించింది, కానీ ఆమెను మాత్రం చూపించలేకపోయింది. అంటే చెప్పిన మాటలే మళ్ళీ వినిపిస్తున్నాయి, కానీ అక్కడ మళ్ళీ సీత జాడ అది కూడా ఏమీ చెప్పలేకపోయింది. ततो दाशरथी राम उवाच च शीलोच्चयं मम बाणाग्निर्निदग्धो भस्मीभूतो भविष्यसि
అస్సేవ్యః సంతతం చైవ నిస్తృణ ద్రుమ పల్లవః. తర్వాత దశరథుడి యొక్క కుమారుడైన శ్రీరాముడు ఆ పర్వతంతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: ఓ శైలమా, సీత జాడు నాకు చెప్పకపోతే నువ్వు నా బాణాలొక్క అగ్ని జ్వాలలతో మలమల మాడిపోయి మసైపోతావు, అంటే భస్మరాశిలా అయిపోతావు. నీపై శోభాయమానంగా ఉన్న అక్కడ గడ్డి పరకలేంటి, చెట్లేంటి, చామలేంటి అన్నీ కూడా నశించిపోతాయి, అన్నీ భస్మరాశి అయిపోతాయి, సర్వనాశనము అయిపోతాయి. అప్పుడు ఇక్కడ సంచరించేవాడే ఉండడు, అంటే ఏ ప్రాణి కూడా దాని మీద మిగలదు, అన్నీ భస్మం అయిపోతాయి అన్నాడు. ఇమాం వా సరితం చాద్య శోషయిష్యామి లక్ష్మణ యది నాఖ్యాతి మే సీతాం ఆర్యాం చంద్ర నిధానన. ఏవం సా ఋషితో రామో దిదక్షన్నివ చక్షుషా. ఓ లక్ష్మణ, సాధ్వియు చంద్రవదన అయిన నా సీతాదేవి యొక్క సమాచారాన్ని ఈ నది అయినా కూడా తెలుపనిచో దీన్ని కూడా నేను ఆ నీళ్ళని ఆవరించిపోయేలా శుష్కింప చేసేస్తాను అన్నాడు. ఇలా కోపంలో రాముడు తన తీక్షణమైన చూపులతోనే నదిని భస్మం చేసేసేలాగా అన్నట్టుగా చూస్తున్నాడు. అంత కోపం వచ్చేస్తుంది రాముడికి సీత జాడ తెలియకపోయేసరికి. దదర్శా భూమో నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ త్రస్తాయ రామకాంక్షిణ్యాః ప్రధావంత్యా ఇతస్తతః రాక్షసేనానువృత్తాయ మైథిలాశ్చ పదాన్యత. ఇంతలో శ్రీరాముడు పర్వతానికి, నదికి ఆ దగ్గరలో ఉన్న నేలపైన ఒక రాక్షసుడి యొక్క పెద్ద పెద్ద పాదముల గుర్తుల్ని కూడా చూశాడు. అవి చూసేసి రాక్షసుడు వెంటబడి బాధింపబడగా భయపడుతూ రక్షణ కోసం శ్రీరాముణ్ణి ఆశ్రయించాలని అటూ ఇటూ పరిగెడుతున్న సీతాదేవి యొక్క పాదముద్రలు కూడా అప్పుడు రాముడికి కనిపించాయి. దీంతో రామాయణంలో అరణ్యకాండలో 64 సర్గలో 38 శ్లోకా సంపూర్ణం.